హాయ్ అందరికీ నమస్తే. అందరూ పూజ చేసుకున్నారండి ఇవాళ. నేనైతే లేసాను పొద్దున, ఇంట్లో కార్యక్రమాలన్నీ చూసుకొని పూజలోకి వచ్చున్నాను. ఎందుకంటే షాప్కి వెళ్ళాలి కదా, సో పూజ చేసేసుకొని షాప్కి బయలుదేరుతానండి. ఆ పూజ చేసుకుంటే ఆ రోజు మనం కొంచెం పాజిటివ్గా, అంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధలు, వాటిని అన్నిటినీ కొంచెం రిలీఫ్ కావాలంటే ఖచ్చితంగా పూజ వైపు మనం ఉండాలి. అంటే పూజ అంటే పెద్ద కాదు, కానీ ఉదయం లేవాలి, దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని, ఉన్న పూలు, ఒకవేళ పువ్వులు కొనలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా మంచినీళ్ళు దేవుడి దగ్గర పెట్టి ఇదే నా శక్తి అని చెప్పి భగవంతుని కొలుచుకోవడంలో తప్పే లేదండి. ఎందుకంటే అలా చేయడం వల్ల, దేవుణ్ణి నమ్మడం వల్ల మనకెంతో ప్రశాంతత కలుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కరిద్దరు ఉంటారు కదా పూజ చేయని వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఏముంది, దేవుడు మనకు ఏదో ఇచ్చాడు, ఆయన బాగుంటే మన జీవితం ఎట్లా ఉంటుందా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కొంచెం ఒక్కసారి భగవంతుడి దగ్గర మనం దగ్గర అయ్యామంటే మనకు తెలిసి వస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు, కానీ నా వంతుగా నేను చెప్పాలనే ఒక ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. పొద్దున లేచి నాకు నిజంగానే, నా వరకు అయితే నేను పూజ చేయకపోతే ఏదో కోల్పోతున్నట్లు, ఏదో దూరం అవుతున్నట్లు, ఏదో ఆ రోజు బాధగా ఉంటుంది. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే భగవంతుడే కారణమని గట్టిగా చెప్పగలను నేను. కాబట్టి అందరూ వింటారని, అందరూ దేవుడికి దగ్గర అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు ఎందుకో నాకు చాలా విషయాలు చెప్పాలా, చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, మీరు నన్ను తప్పుగా భావించొద్దండి. ఎందుకంటే మనము ఎవరైనా చెప్పిన బాగా మనకు పని చేస్తాయి, మన పైన మనిషి లక్షణాలు కదా అవి. అందుకనేసి ఈరోజు బేస్తవారం కదా, నాకు గురువారం రోజు సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది, చెప్పాలి మీకు ఈ విషయాన్ని. సాయిబాబా నేను 96వ సంవత్సరం నుంచి, 1996 నుంచి నేను ఆయన్ని పూజ చేస్తున్నాను. 96 కాదండి, 95 అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను, చదవలేదు అప్పుడు. నాకు 7th క్లాస్లో ఒక బ్రేక్ వచ్చిందండి, హెల్త్ ఇష్యూ వచ్చి నేను స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యాను. అప్పుడే కొత్తగా మా ఊరిలో సాయిబాబా గుడి కడుతున్నారు. సాయిబాబా గుడి కడుతుంటే సాయిబాబా గుడి కట్టినప్పుడు సాయిబాబా గుడి కడుతున్నారు మా ఊరిలో. అప్పుడు నేను 10th క్లాస్ రాశాను అనుకుంటా, సారీ ఇది 96లోనే జరిగింది. అప్పుడు గుడి కట్టి ఒక ఫోటో పెడుతున్నాను, అంటే విగ్రహ ప్రతిష్ట కూడా చేయలేదు, ఏం లేదు. కానీ ప్రతి గురువారం వెళ్ళి అక్కడ భజనలు చేసేవాళ్ళము, అందరము పాటలు పాడేవాళ్ళము. ఈ సందర్భంలో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. అందరికీ అప్పుడు కాల్ లెటర్స్ వచ్చేటివి అనమాట. కాలేజ్ నుంచి మనం అప్లికేషన్ వేస్తే ఇంటికి ఒక లెటర్ వచ్చేది, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని. అలా అందరూ మా క్లాస్మేట్స్ అందరికీ వచ్చేసాయి, అందరూ జాయిన్ అయిపోతున్నారు. నాకు మాత్రం రాలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను, స్వామి నేను ఎంతో కష్టపడి చదివాను కదా, నేను ఎంతో కష్టపడి చదివాను, నాకు రాకపోతే ఎలా అని చెప్పి దేవుడిని నమస్కరించుకొని బయట వచ్చాను. లెటర్ అని వచ్చింది. అది ఒకటే కాకుండా దానికంటే బలమైన అది ఒకటి చెప్పాలి, అది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు సందర్భం కాదు, అది ఇంకొక సందర్భంలో చెప్తాను. కాబట్టి నమ్మకం అండి దేవుడు అంటే, మనం నమ్మాలి అంతే. నమ్మితే ఏదైనా సరే, ఒక రాయిని ఒక బొట్టు పెట్టి ఇది ఒక దేవుడిగా భావించుకొని ఇది భగవంతుడు అని మనము నమ్మగలిగితే ఆ రాయి కూడా మనకు సహాయం చేస్తుందండి, మేలు చేస్తుంది. కాబట్టి నమ్మండి అంతే, నమ్మకంతో చేయండి ఏదైనా. మనం ఏం చేయలేము, ఇక నమ్మకంతో ముందుకు వెళ్ళడమే మన జీవితం. నమ్మకం పెట్టుకొని దేవుని పూజ చేయాలి. మనం చేసే పని మంచి పని అయి ఉండాలి. మన వల్ల ఏ రకంగా ధన మాన ప్రాణ నష్టం జరగకుండా, ఎవరికి మన వల్ల ఏ రకంగా చెడు జరగకుండా ముందుకు వెళ్ళడమే జీవితం కదా. అలా వెళ్ళాలని నేను అనుకుంటాను. అందరూ కూడా అలాగే ఉండాలని అనుకుంటాను. అందుకే దేవుణ్ణి ప్రతిరోజు
ప్రార్థన చేస్తుంటాను. నాకు ఎంతమందో నా జీవితంలో సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంతమందో కారణం. వాళ్ళందరూ బాగుండాలని నాతో పాటు నేను ప్రతిరోజు దేవుడిని మొక్కుకుంటానండి. మీరు కూడా అందరూ దేవుడికి దగ్గర అవ్వాలని మనస్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పూజ చేసుకోవడంలో ఎంతో హాయిగా ఉంటుందండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్న పూజా విధానం ఎలా చేయాలి. అంతకుముందు ఏదో చేసేవాళ్ళం, పూజ లేదని కాదు కానీ చేసేవాళ్ళము, ఏం అంత ఇంపార్టెంట్గా లేదు. కానీ ప్రతిరోజు పూజ చేయాలి, ఖచ్చితంగా పూజ చేయాలి అనే భావన ఇంతకుముందు లేదు. యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకునింది మనమే పెట్టుకుంటే ఎట్లా, అందరికీ పంచితే బాగుంటుంది కదా. అందుకనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మీరందరూ కూడా నన్ను ఆదరించండి. చూడండి, పూజ చేస్తున్నా నేను కూర్చొని. కొంచెం చిన్నదండి దేవుడి రూము, ఏం చేద్దాం, అద్దె ఇల్లు, బాడుగిల్లు కదా, ఎలా ఉంటే అలా మనము సర్దుకోవడమే, సొంత ఇల్లు కాదు కదా. కాబట్టి మా ఇల్లు చాలా చిన్న, నేను కూర్చుంటే సరిపోతుంది మా పూజ గది. నాకు ఇష్టం పూజ చేయడం మొదటి నుంచి కూడా. నాకు ఇష్టానికి అనుగుణంగా ఏదో నాకు నచ్చినట్లు చేసుకుంటా. పూజ అనేది మన సొంత ఇదండి, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇలాగే చేయాలి, కాకపోతే శుచి శుభ్రం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ శుచి శుభ్రంతో నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి, గౌరవం అండి, ఇష్టం కాదు. ఎందుకంటే నేను యూట్యూబ్ని చూసి చాలా నేర్చుకున్నాను. అందుకే మనం ఏదైనా చేద్దాం, యూట్యూబ్లో మనం కూడా ఏదైనా చేద్దాం. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు అందరికీ తెలిసినా కూడా ఎవరైనా చెప్పినవి మన మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకని నేను అనుకున్నాను, కొన్ని మనకు తెలిసిన విషయాలు, నేను మేకప్ ఆర్టిస్ట్ని, హెయిర్ డ్రెస్సర్ని, బ్యూటీషియన్ని, కాబట్టి కొన్ని టిప్స్ కానీ, తర్వాత కుకింగ్ వీడియోస్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి కదా అనే ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. యూట్యూబ్లో నేను చాలా దేవుడికి దగ్గర అయ్యాను. చాలా ఫస్ట్ చెప్పాలి, ఏం నేర్చుకున్నాను యూట్యూబ్లో అంటే దేవుడికి దగ్గర అయ్యానండి. పూజలు, వ్రతాలు ఎలా చేసుకోవాలి, ఎలా ఉండాలి, దేవుడికి దగ్గరగా ఉంటే మనకు తెలియకుండానే మనలో పాజిటివిటీ పెరిగిపోతుందండి. అందుకని ఆ విషయాలని మీతో షేర్ చేసుకోవడం కోసము నేను ఛానల్ స్టార్ట్ చేశాను. కొంచెం వీడియోలో మాట్లాడేటప్పుడు అంత క్లారిటీగా మాట్లాడలేకపోతున్నాను. కొద్ది రోజుల్లో నేను మామూలుగా అయితే టాక్టివ్, ఎందుకంటే నేను టీచర్ని కూడా రండి. నేను టీచర్గా చాలా సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి నేను మంచిగా మాట్లాడతానని అనుకుంటున్నాను. కొద్ది రోజులు నన్ను నా వీడియోస్ని భరించండి. అండ్ రెండోది, ఈరోజు ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే మంచి చెడుకు కొంచెం చెప్పాలనిపించింది నాకు. తీసుకునే వాళ్ళు తీసుకొని, లేకుంటే పోనీ. ఎందుకంటే మన చుట్టూ ఉండి మనతో పని చేసే వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. జాలి పడేలా ఉంటే మన సొంతది ఏదైనా చేసుకోవచ్చు. కానీ మనం ఒక సంస్థలో కానీ ఒక దాంట్లో పని చేసేటప్పుడు జాలి పడి ఎవ్వరికి ఇది రాంగ్, ఇది తప్పు అన్న పని ఏది హెల్ప్ చేయకూడదు. ఇదొక్కటి మీరు నేర్చుకోవాలి. దానికి ఒక చిన్న సామెతతో మీ ముందుకు మీకు చెప్తున్నాను వినండి. అబద్ధం, నిజం అని రెండు ఉన్నాయి. రెండు అబద్ధం వచ్చి నిజం దగ్గరికి వచ్చి అడిగిందట. ఏమని? ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అని అడిగిందట. అప్పుడు అడిగితే నిజం వద్దు, ఎందుకు వద్దు అందట. లేదు, చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, స్నానం చేస్తే బాగుంది, వాటర్ చాలా బాగున్నాయి, రా అని పిలిచిందట. సరే అని ఇద్దరు వెళ్ళి బట్టలు ఇప్పి బయట పెట్టారట. బయట పెట్టంగానే ఈ నిజం నమ్మింది కదా, స్నానానికే కదా లోపలికి వెళ్తున్నామని షవర్ ఆన్ చేసి స్నానం చేస్తుందట. స్నానం చేసే లోపే ఈ అబద్ధం ఏం చేసింది, బయట వచ్చి తన బట్టలు వేసేసుకొని, అబద్ధము నిజం బట్టలు వేసుకొని నిజంలాగా చలామణి అవుతుందట. చలామణి అవుతుంటే ఇది సడన్గా నిజం చూసి ఏంటి అని బయట వచ్చి మాట్లాడితే, నిజం నేను నిజం అంటే ఎవరు నమ్మట్లేదట. ఎందుకంటే బట్టలు లేకుండా ఉంది కదా, ఇలా ఉన్న బట్టలు లేకుండా ఉన్న నిజాన్ని ఎంతమంది చెప్పినా కూడా వినట్లేదట. అబద్ధాన్ని నమ్మి మోసపోతున్నారట. కాబట్టి ఎప్పుడైనా సరే చెడు వాళ్ళు అని తెలిసిన తర్వాత శుభ్రంగా వాళ్ళని బయట పెట్టడం, పక్కన పెట్టడం ఉత్తమం.
ఎందుకంటే డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోవచ్చు, మాట పోగొట్టుకుంటే పరువు పోగొట్టుకుంటే తెచ్చుకోలేము. కాబట్టి బాధపడకుండా ముందుగానే కానీ ఇప్పటి వరకు చాలామంది జాగ్రత్తగానే ఉంటారు నాలాంటి మూర్ఖులు, ఎవరో ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు బలైపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడూ అలాంటి అబద్ధాలని నమ్మి అబద్ధాల జోలికి వెళ్ళకండి. ఇక్కడ అబద్ధం అంటే ఒక పదం కాదు, ఒక క్యారెక్టర్. నిజం అంటే ఒక నిజం వర్డ్ కాదు, ఒక క్యారెక్టర్. మీరందరూ దీన్ని వింటారని, ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఒక్కరైనా సరే నా వీడియో చూసి బాగా మారుతారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఏదన్నా విషయం మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.